నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. నేను మీ జైన్ని. ఈరోజు ఎంతో రుచికరమైన గుడ్లు కూర చూద్దాం పదండి. ఈరోజు మనము కోడిగుడ్లని కొట్టి వేసుకునే కర్రీ చూద్దామండి. కోడిగుడ్లు కర్రీ. నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నానండి. ఆయిల్ వేసుకున్నాను 3 స్పూన్లు. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నానండి. కోడిగుడ్లు మనం ఉడకబెట్టుకుని వండుకుంటాము. మామూలుగా కోడిగుడ్డు ఉక్కుని చేస్తాము, కానీ ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. ఉడకబెట్టి అందరికీ ఇష్టం ఉండదు. కోడిగుడ్డు ఉక్కురు అంటే అస్తమానం చేయం కదండి. ఇలాగైతే ఎవరి గుడ్డు వాళ్ళకి వేయచ్చు. చాలా టేస్టీగానే ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర వేస్తాం. కొద్దిగా పసుపు వేస్తాం. సాల్ట్ వేస్తాం త్వరగా మగ్గుద్ది ఉల్లిపాయని. ఇలాగా ఉల్లిపాయ వేసుకుని చేసుకోవచ్చు, టమాటా కూడా వేసుకోవచ్చు అండి. నేను టమాటా వేస్తున్నాను, 2 టమాటాలు. ఇవన్నీ బాగా మగ్గబెట్టుకున్నామండి. 1 నిమిషం పాటు, 1-2 నిమిషాలు బాగా మగ్గాక అప్పుడు మనం కోడిగుడ్లు కొట్టి వేసుకున్నాము. ఇందులోకి నేను అల్లము, జీలకర్ర, వెల్లుల్లి, 2 పచ్చిమిరపకాయలు కూడా దంచి వేస్తున్నానండి. అప్పటికప్పుడు దంచింది చాలా బాగుంటుందని అలా వేస్తున్నా. 1 అంగుళం అంత అల్లం ముక్కను, కొద్దిగా 1 పావు స్పూన్ జీలకర్ర, 4 ఎల్లుల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసి దంచి ఇది ఇందులో వేసానండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇది 1-2 నిమిషాలు మగ్గబెట్టుకున్నాను. ఇదిగోండి 2 నిమిషాలు అయింది మనకి. మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలండి. 2 నిమిషాల టైంలోనూ ఇలా మెత్తగా మగ్గే వరకు ఇలా కదుపుతూ చూసుకోవాలి. సన్న మంట మీద చూడాలండి మనం. ఇది బిగినర్స్, బ్యాచిలర్స్ ఎవరైనా సరే కానీ కొత్తగా చేసేవాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఈజీగా అవుద్ది. ఇది రుచిగా ఉంటుందండి. రుచికి తగ్గ కారం అండి. కొద్దిగా మసాలా పొడి వేస్తున్నానండి. ఆ మసాలా ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి వేసాం కదా, మసాలా పొడి కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఈ కారం కొంచెం మగ్గాక మనం వాటర్ పోస్తున్నామండి. వాటర్ ఇలా మునిగే వరకు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ, అల్లం ఇవన్నీ వేసాం కదండి. ఎంత చక్కగా మగ్గాక ఇలా వేసుకుంటే ఈ టమాటా ఉల్లిపాయ మగ్గేలాగా మునిగేటట్టు వేసామనుకోండి, చక్కగా గ్రేవీ తయారవుద్ది మనకి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందని చూద్దాం. కొంచెం పట్టుద్ది. ఇప్పుడు 1 నిమిషం మగ్గనిద్దాం. ఇదిగోండి కర్రీ రెడీ అవుతుంది కదా. ఇప్పుడు మనం పూర్తిగా మంట తగ్గించేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు కొట్టేసి ఇలా వేసుకోవాలి. మనకి ఎన్ని వేయాలంటే అన్నీ ఇలా వేసేసుకోవచ్చండి.
ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు మనం దీన్ని ఉడకనిద్దాం. సన్న మంట మీద పెట్టి సిమ్లో పెట్టేసాను, సన్నగా ఉడికొద్దు. ఇదిగోండి మన కర్రీ. చూసారా గుడ్లు ఇలా చేస్తే గుడ్డు ఉడకబెట్టిన తిన్న వాళ్ళు కూడా ఇలా తింటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి వేద్దామండి. చాలా బాగుంటుంది ఇది వేస్తే. కొత్తిమీర ఉన్నప్పుడు కొత్తిమీర ఒకటి వేసుకున్నా సరిపోద్ది. ఇదిగోండి మనకి కూర రెడీ అయింది. చూసారా, కోడిగుడ్లు కూర ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. త్వరగానే అవుద్ది. బిగినర్స్ కూడా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మంచి ఫ్లేవర్, టేస్టీగా ఉంటుంది. చూశారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.